ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో మ్యాథ్ అయితే కొట్టాం, తౌడేసాం ఈరోజు. ఒక పూట పిల్లెట్లు, ఇంకో పూట తౌడు. 2 పూట్ల పిల్లెట్లు వేస్తే మనకు కొంచెం ఖర్చు అయితే ఎక్కువ అవుద్ది. సో ఒక అతను మన వీడియోల కింద ఒక కామెంట్ అయితే పెట్టాడు, అన్న ఎకరానికి ఎంత ఖర్చు అవుద్ది అని అన్నాడు. సో ఈరోజు మా మావి రాలేదు, మా బామర్ది వచ్చాడు. సో ఒకసారి బామర్దే ఒకసారి చూడు. హాయ్ హాయ్. సో ఈరోజు మన సబ్స్క్రైబర్లో ఒక ఆయన అడిగాడు, ఎకరానికి ఎంత ఖర్చు అవుద్దన్నా అని నన్ను అడిగాడు. సో చేపను బట్టి అండి, పంగాస్ వేసుకుంటే ఒక రేట్ అవుద్ది, తెల్ల చేప అయితే ఒక రేట్ అవుద్ది, రొయ్య అయితే ఒక రేట్ అవుద్ది. సో మనం ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వేసింది పంగాస్ గురించి మాట్లాడుకుందాం. పంగాస్ అయితే ఎకరానికి 9 నుండి 10 అవుద్ది, వేలు కాదు లక్షలు. సో తెల్ల చేప వేస్తే ఎకరానికి 4 నుంచి 5 అవుద్ది, అవి లక్షలే. సో రొయ్య వేసుకున్నా సరే, రొయ్య ఎంత అవుద్ది బాబా బామ్మది, నీకు బాగా ఐడియా ఉంది? ఎంత అవుద్ది ఎకరానికి? అదే ఎంత అవుద్ది, అది కూడా మ్యాక్సిమం 5 నుంచి 6 దాకా అవుద్ది. సో పంగాస్ మాత్రం హెవీ బడ్జెట్ అనమాట. సో ఎకరానికి అయితే అంత అవుద్ది. మీరు వేసుకునే ఎన్ని ఎకరాలను బట్టి, మీ నెంబర్ని బట్టి, మీ చేతిలో ఉన్న రీజనబుల్ని బట్టి అయితే ఖర్చు అయితే ఉంటుంది. సో ఇవి ఖర్చు రేట్ అర్థమైందండి. సో అది మన సబ్స్క్రైబర్ పేరు కూడా మీకు కామెంట్ పెడతాను, చూడండి. సో లవ్ యూ గైస్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరన్నా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి, అందులో నేనైతే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. బాయ్ బాయ్, టాటా, సీ యూ.